ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు. శ్రీ 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 సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని కళలకు పుట్టినిల్లైన కింతల గ్రామంలో మాకు ఈ ప్రదర్శన అవకాశం కల్పించిన కింతల గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, పాలక మండల సభ్యులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సౌజన్య కళా స్రవంతి ఉత్తరాంధ్ర వారి నాటిక దేవరాగం ఇప్పుడు ప్రదర్శించబడుతుంది. రచన, దర్శకత్వం శ్రీ కేకేఎల్ స్వామి. నాటిక దేవరాగం. వాచికం చంద్రకాదితం వందే సాత్వికం. ఓం నమః శివాయ. ఇది ఎరుపు, ఓకే. ఇది పసుపు, ఇది ఆయన హ్యాపీ బర్త్డే. గోడలు పిల్లలు ఎలా ఉన్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? జీవన సంధ్యా సమయంలో ఓత కర్రగా ఉంటాడనుకున్న ఒకగానొక కొడుకు చెంతలేకపోయాడని చెప్తాను. పెరిగిన వయసు అవి తెచ్చిపెట్టిన సమస్యలతో పర్వాలేదురా. నాన్న, నీ బర్త్డే గిఫ్ట్ గా లేటెస్ట్ మోడల్ టెక్నాలజీ టీవీ చాలా పెద్దది అమెరికా నుంచి పంపించాను. ఇక నుంచి అందులో నన్ను నువ్వు, నిన్ను నేను ఎదురెదురుగా ఉన్నట్లే చూసుకొని మాట్లాడుకోవచ్చు నాన్న. అలాగే కానీ లేరు. అవునే, నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? సారీ నాన్న, మొన్ననే ప్రమోషన్ వచ్చింది, మరో సంవత్సరం వరకు రాలేదు. సంవత్సరం వరకు రాలేవా? అవునన్నా. నువ్వు ఇండియా వచ్చి 2 సంవత్సరాలు జరుగుతున్నా. నిన్ను చూడాలని, నీతో గడపాలని నాన్న, నీతో సమయం గడపాలని నాకు, కానీ పరిస్థితి లేదు. శత్రువులుగా మారిపోయి మనం ఒకరినొకరు కలవనివ్వకుండా చేసుకున్నాం. నేనే అక్కడికి రాలేదు, నిన్ను రమ్మంటే ఇక్కడికి రావు. ఇప్పుడైనా సరే నువ్వు వస్తానంటే చెప్పు, చెల్లితో మాట్లాడి వీసా ఏర్పాటు చేయించి టికెట్ పంపిస్తాను, సరేనా? హలో, మాట్లాడలేదు. ఓకేనమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటానే. పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి, ఆ కొందరిలో ఒక్కడే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నానా, నువ్వు లేచి రెడీ అయితే మనందరం కలిసి ఇంటికి వెళ్దాం.
అందరం కలిసి మంచి హోటల్కి భోజనానికి వెళ్ళి మీకు నచ్చిన సినిమా చూసొద్దాం. అవునా? సాయంకాలం మన అల్లికొట్ట అట్టిగాడు ఇట్టిగాడు చెట్టిగాడు మందు కొట్టు సామాగ్రి సరంగంతో దీపం. ఆ తర్వాత ఆప్కి సాప్ ఆప్కి రాబట్టు కచేరీ మొదలు పెట్టేట్టే బాబు మీరు కూడా నానా ఏంటి మమ్మల్ని అందరినీ చూసుకున్నారా? బొమ్మలు అనుకోయా? ఏమైంది నానా? ఓ అన్నయ్య ఫోన్ చేశాడా? ఏం మాట్లాడాడే? అంతనా బిగిసిపోయి. యూ డోంట్ వరీ అమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడానికి మీరు ఎవరియా వీడికి ఫోన్ చేసుకుంటాను. సరే మామూలే, ఎప్పుడు ఇండియా వస్తారా అని వీడు అడుగుంటాడు. నేను రావాలన్నా అని వీడు చెప్పుకుంటాడు. అంతే, వీడి మీద కోపాన్ని ఎలకని ఇలా మన మీద తీర్చుకుంటాడు అనమాట. అంతేనా? అంతే అంతే. అదేంటమ్మా అందరూ ఒకేసారి వచ్చారండి? ఈ రోజు మీ పుట్టినరోజు మర్చిపోయా? ఈ రోజు నా పుట్టినరోజా? అవునా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ 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 బర్త్డే టు యు. మీ పుట్టినరోజు శుభ సందర్భంగా మీకు గుడ్ న్యూస్. ఎవరు చెప్తావని చెప్పాలా? ఇదిగో ఇద్దరులో ఎవరు చెప్పినా ఆ వార్తలో ఉన్న శుభమాత్రం మాట కనుక సస్పెన్స్ పెంచగా ఎవరో ఒకరు చెప్పండి. సరే సరే, నేనే చెప్తాను. అమెరికా సిలికాన్ వ్యాలీలో ఉన్న మా కంపెనీ హెడ్ ఆఫీస్ కి నన్ను ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ప్రమోషన్ ఇచ్చి మరీ పంపిస్తున్నాడు. అంటే మీరు కూడా అమెరికా వెళ్ళిపోతున్నారా? పర్మనెంట్ గా కాదు, ఓ 5 సంవత్సరాలు తప్పనిసరిగా అక్కడే ఉంటారు. ఆ తర్వాత మన ఇష్టం. మరి మా అమ్మాయి పిల్లలు? వాళ్ళు కూడా నాతోనే బయలుదేరారు. వాళ్ళు లేకుండా నేను వెళ్ళలేదు. అవునా? ఎందుకని? అది మా కంపెనీ రూల్. అక్కడ ఒత్తిడిని తట్టుకోవడానికి కావాల్సిన మెంటల్ కండిషన్ బ్యాలెన్స్ చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ తప్పనిసరట. అలాగా? జీతం అందిస్తారా ఏమిటో? నెలకు 10 లక్షలు ప్లస్ అలవెన్సెస్. ఆ పైన ఇల్లు కారు ఫ్రీ. ఇది ప్రయాణం ఎప్పుడు? ఇక్కడ పిల్లల స్కూల్ సీజన్ పూర్తయిన వెంటనే, అంటే మరో 6 నెలల తర్వాత బయలుదేరాలన్నా. అది మీరు కూడా తీసుకున్నారనమాట. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఒక్క 5 సంవత్సరాలు మనది కాదనుకున్న ఓపిక పడితే చాలు, లైఫ్ చేంజ్ అయిపోతుంది. పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుందని బాగా ఆలోచించే వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం ఇద్దరం కూడా. బాగుంది బాగుంది. మీ నిర్ణయం హర్షించదగ్గదే. కాకపోతే ఈ లైఫ్ చేంజ్ పిల్లల ఫ్యూచర్ అన్నమాట ఈ బుర్రకేం అర్థం కాకపోతే ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందంటే, అదే లేదే. ఇక్కడ మీరు సాఫ్ట్వేర్, అమ్మాయి గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు దానికి మంచి ఇల్లు ఉంది, తినడానికి కారు ఉంది, పిల్లలు కూడా మంచి స్కూల్లో బాగానే చదువుతున్నారు. మీ తల్లిదండ్రులు పోతారని దగ్గర ఆస్తుపాస్తులు సంపాదించి ఇచ్చారు కదా. ఇంత సుఖాన్ని సంతోషాన్ని ఇక్కడ అనిపిస్తున్న మీ జీవితాలు అక్కడ అమెరికా ఇంతకన్నా గొప్పగా ఏం మారిపోతాయో అదే అర్థం కావట్లేదు. ఉన్నదంతో తృప్తిపడ్డ మనిషికి జీవితంలో ఎదుగుదల ఉంటుంది. ఎదగాలనుకున్న వాడికి ఒక లక్ష్యం కావాలి. అది నాకుంది. ఒకరి దగ్గర పనిచేసే నేను ఎదిగి 10 మందికి పని కల్పించేంత ఎత్తుకు ఎదగాలన్నదే నా లక్ష్యం. అమెరికా వెళ్తేనే అది నెరవేరుతుందన్న నమ్మకంతో వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. సోమరా, ఆఫీస్ నుంచి మెసేజ్ ఒకసారి రమ్మని. మీరు గుడికి వెళ్ళండి, నేను వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకొని వస్తాను. ఆ తర్వాత అందరం కలిసి భోజనానికి వెళ్తాం. ఓకే, అర్జెంటుగా వెళ్ళాలి. సీ యు సూన్. బాయ్ మావయ్య. మీరు అమెరికా వెళ్ళిపోతే మీ దగ్గర ఉన్న మీ అత్తమామ పరిస్థితి ఏంటమ్మా? వాళ్ళని దగ్గరికి చూసుకోవడానికి మా రాణి అన్నయ్య అక్క చెల్లెలు అందరూ వెళ్తున్నాను. అయిన వాళ్ళందరూ అందుబాటులో ఉన్నారు. ఓకే, కానీ ఇక్కడ నువ్వు తప్ప మరో రక్త సంబంధం ఎవరు లేని మీ నాన్న పరిస్థితి ఏంటమ్మా? అదే నాకు అర్థం కావలేదండి. చూడమ్మా, చిన్నప్పటి నుంచి నిన్ను మీ నాన్న ఇది మా ఇంటి మహాలక్ష్మి, మా అమ్మ, మా ఇంటి మహారాణి అంటూ మీ అదే కంటే నిన్నే ఘారముగా పెంచి పెద్ద చెడు
చాలా చూసినవాడు. నీకు పెళ్లి తెచ్చాక నేను బ్రతుకున్నంత కాలం నా కూతురు నా కళ్ళ ముందే ఉండాలని ఉన్న ఊళ్ళోనే ఓ మంచి కుటుంబాన్ని అత్తారిల్లుగా ఏర్పాటు చేసి ఫోటోలోనే కనిపించే మీ అన్నయ్య, ఫోన్లో మాత్రమే పలకరించే మీ అన్నయ్య నీలో వచ్చేసుకుంటూ ఈ జన్మకి తృప్తి చాలు అంటూ ఆనందంగా బ్రతికిస్తున్న మీ నాన్న ఇప్పుడు మీరున్న మాట్లాడి నీ శబ్దానికి మనం లోపంలో ఎలా మాట్లాడో చూడమ్మా. ఇలా మాట్లాడలేరా? ఏం మాట్లాడమంటారా? కొన్ని సందర్భాల్లో మనిషికి ఊహించిన షాక్ తగిలినప్పుడు మాటలు కూడా బరువైపోతాయి, కరువైపోతాయి. అయినా ఈ విషయంలో మనం మాట్లాడడానికి ఏముంటుందా? వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. ఇతరుల జీవితాలు శాసించడానికి మనమేం నియంత్రణ కాదు కదా. ఆఖరికి నేను చెప్తూనే ఉన్నాను నాన్న, నేను లేకపోతే మా నాన్న ఒంటరివారు అయిపోతారు, నన్ను చూడకుండా ఒక రోజు కూడా ఉండలేడు, కాబట్టి నేను రాలేనని ఎంత చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదు. నిన్ను వదిలే అంత దూరం వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ ఏం చేయను, ఓ ఇంటి కోడలుగా స్వయం నిర్ణయ అధికారం లేని పరాధీనం. ఇక్కడ తప్పంతా మనుషుల మధ్య పెనవేసుకుపోయిన మమతానురాగాల రక్త సంబంధాలు. మనిషిని కట్టిపడేసే అన్ని బంధాల్లోనూ కనబంధం చాలా బలమైనదమ్మా. ఆ బంధం మనిషి బ్రతుకుండగానే మానసికంగా దూరం అయిపోతే కలిగే బాధ వారిలో కన్నా విషాదమైనది. అమెరికా వెళ్ళిపోయినా కలిగినంత బాధ ఇప్పుడు నాకు దూరంగా వెళ్ళిపోతానంటే ఆ బాధను దిగమింగుతా నా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపగలనా అనుకోను. ఇప్పుడిప్పుడే మొదలైందమ్మా. అది పెరిగి మా వృక్షమైతే దాన్ని వేలు ఈ గుండె పొలాదులు పెకిరించడం మాత్రం ఖాయం అనిపిస్తుందమ్మా. అన్నీ తెలిసినవాడు, లోకాన్ని చదివినవాడు, నువ్వు ఇలా కీలా పడిపోవడం నాకేం నచ్చలేదు. ఓ బంధాలకు అతీతమైన సర్వసంగ పరిత్యాగం కాదురాది. నేను మనిషిలేరా. హలో, ఎక్కడున్నారు? నాన్న క్యాబ్ వచ్చింది కదా, గుడికి వెళ్ళొద్దాం. అసలు మీరు కూడా రావాలి. గుడికా? నేను రాను. రావా? ఇప్పటి వరకు మనిషి కోరికలు తీర్చకపోయినా కనీసం మనశ్శాంతిని ప్రసాదిస్తాడని ఆ దేవుడు అనేవాడి మీద నమ్మకం ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. వెళ్ళు. చెప్తారు కానీ అంత తీవ్రంగా ఆలోచిస్తాం, అయితే ప్రాబ్లమా? ఎంత ఆలోచిస్తున్నా ఎంత ఆలోచించినా బుద్ధి రావటం వల్ల చెట్రా. ఆఫీస్ చెప్పడానికి అర్జెంట్ ఫోన్ చేశాను. ఏంట్రా, నేను నేను రమ్మని ఫోన్ చేశానా? ఎప్పుడు ఈ రోజే? ఈ రోజే గంట క్రితం ఫోన్ చేశాను. ఏం ప్రాబ్లం వచ్చిందా అని అడగపోతూ ఈ ట్రాఫిక్ సోదరులు ఈదలేక ఈదుకుంటూ చర్చించడానికి వస్తే ఏమో జోకులు పెంచుతారు. జోకులు ఏంట్రా, జోకులు కూడా తపస్సులో పెడతాయా? ఆ ఎక్కడ వద్దంటారు. ఉన్న పొలంగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా ఉండి పోవాలన్నా వెసులుబాటులో ఏక నిరంజన గడి నీరా నాకు వీలు కాదా బాబు. తెల్లవాడు లేచింది నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు నా కొడుకు కోడలు మనవుడితో పాటు మా ఆవిడ చెప్పిన పనులు సమస్యలు తీర్చవలసిన బాధ్యత ఉన్నవాడిరా. నువ్వు ఎప్పుడు పడినప్పుడు రా ఓ అంటే నాకు వీలు కాదురా బాబు, నీ పుణ్యం ఉంటుంది. నిన్ను ఇబ్బంది పెడితే చెల్లించరా? టైం అయితే వారం రోజుల నుంచి గమనిస్తారు నీలో ఏదో తేడా పడుతుంది.
కూతురు కూడా అమెరికా వెళ్ళిపోతుంది బెంగ పట్టుకుందా ఏమిటి? అదేం కాదురా, ఈ మధ్య మధ్యమరకు వచ్చేసినట్టు చాలా చాలా విషయాలు మాటలు మర్చిపోతున్నాను రా శివ. ఆ, గది ఏ ఈ మధ్య మరపడది మన ఇంటి గుమ్మం దగ్గర వచ్చి కూడా దుష్ట శక్తి లాంటిది. అది మనిషి బుర్ర కానీ మనిషి కానీ ప్రశాంతంగా లేకపోతే చాలు జీవితాన్ని అమాంతం ఆవహించేస్తుంది. దానికి తోడుగా పెరిగిన మన వయసు జత కలిసినప్పుడు ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. లే, కొంతమందికి ఒంటరితనం వరమైతే మరి కొంతమందికి శాపంగా మారుతుందిరా. శారీరకమైన ఒంటరితనం కన్నా ఈ మానసికమైన ఒంటరితనం చాలా బాధాకరమని ఇప్పుడు అనుభవంలోకి వస్తుందిరా. అందుకే ఇలాంటి పరిస్థితి రాకూడదని మా చెల్లెమ్మ చనిపోయిన కొంతకాలానికి రే నాయనా మళ్ళీ పెళ్లి చేసుకోరా, భవిష్యత్తులో శరీరానికి కాకపోయినా మనసును సేదతీర్చి ఆడతోడు మనిషికి ఎంత అవసరమని నచ్చ చెప్పురా. నా పిల్లల భవిష్యత్తుకి ఆనందానికి సమతత అడ్డొస్తుందని భయంతో రెండో పెళ్లి చేసుకోకుండా తల్లి తండ్రి అన్ని నువ్వే పెంచావు. ఈరోజు వాళ్ళని జీవితం నుంచి తప్పుకున్నాక ఒంటరిగా మిగిలిపోయావు. సరేలేరా, ఈ టైం ఎంతైందిరా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను టైం అయిపోయింది అంటున్నావు. నీ చేతి వాచ్ ఉంది కదా, చూసుకోవచ్చు కదా, అయినా టైంతో ఏమిటా నీ పని? అది కదరా, నేను ఎవరికో రమ్మని ఫోన్ చేశానురా. ఎవరికి రమ్మన్నానో ఎంత ఆలోచించాలో గుర్తు రాకుండా. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి ఉదయాన్నే నెగటివ్తో పాటు దిగిపోయారు? ఎక్కడికైనా ప్రయాణమా? అదేం లేదు అంకుల్, ఎలాగో మరో 5 నెలల్లో అమెరికా వెళ్ళిపోతున్నాం కదా, కొన్ని కొద్ది రోజులైనా వాళ్ళ నాన్నగారితో గడపాలని ఎల్లరికి పల్లుడుగా మీ అమ్మాయి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. అంటే మీరు అమెరికా వెళ్ళినంత వరకు ఇక్కడే నాతోనే ఉంటారా? ఉండదంటావా? మా నాన్న వద్దన్నా సరే ఇక్కడ నుంచి కదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. మీరు ఇప్పుడు వాడికి ఆనందమైనమ్మా. కాకపోతే తండ్రి అనేవాడు కూతురు పెట్టింట, అల్లుడైన వాడు భార్య పుట్టింట నివాసం ఉంటే ఆడుకుంటారా గల్లు మంటుందేమో అని వాడు అనుమానం భయం. ఇలా అంతేనా? అడగడుగునా ఈ లోకానికి భయపడేది మీ పాత తరం. అదుపు దొరికితే చాలు ఆ లోకానికి ఎదురు తిరిగేది మా తరం. మా నాన్నని చూడకుండా అతనితో మాట్లాడకుండా ఉంటే ఆ రోజంతా నాకేదో వ్యక్తిగా ఉంటుంది. అందుకే నేను అమెరికాలో ఉన్న కాలంలో ఆ వెళ్తిని పూరించడానికి ఇక్కడ ఉన్ననాడు మా నాన్నతోనే ఉండాలని డిసైడ్ అయిపోయాను. అవును మామయ్య. అవును, మీరు చెప్పింది వెంటనే బాగానే ఉంది బాబు. మరి మీరు ఇక్కడికి వచ్చేస్తే మీ అత్తమామలు బాధపడతారు కదమ్మా. అందరి బాధలు అందరూ తీర్చలేరు మామయ్య. స్వప్న, ఈ లగేజ్ మన రూమ్ లో సరిచేద్దామా? నేను చెప్తు బాబు, అదృష్టం అంటే ఆస్తులు అంతస్తులు అధికారం హోదా లెక్క పెట్టలేనంత డబ్బు వెలకట్టలేనంత సిరి సంపదలే కాదురా. మనల్ని అభిమానించి అర్థం చేసుకొని నిరంతరం మన కోసమే పరితపించే ఆత్మీయులు దొరకడం నా అదృష్టం అంటే. అవునా? అది నీకు కూతురు అల్లుడు రూపంలో దక్కింది. నేను చాలా ధరించిందిరా. మామయ్య, మీ నాన్నకేదో పీడకలు వచ్చినట్టుంది. చాలా అనుకోండి, జీవితంలో పెద్ద పెద్ద కష్ట నష్టాలకి ఎదిరిన వాడు ఆపరేట్ పేడకలకు భయపడే తిరిగిపడే కాదు. ఏంటి నాన్న
ఆ తలుపు వైపు చూస్తున్నా ఏముంది అక్కడ? అమ్మా, అక్కడ కూడా ఉన్నాడమ్మా. ఇక్కడ ఎవరు లేరు మావయ్య. మనకి నిజంగానే ఏదో కోడకలు వచ్చినట్టుంది, అందుకే భయపడుతున్నాను. లేదు బాబు, మీ అలిగిడికి అబ్బా కట్టిన మనకతో దారున్నాడు. నాన్న ఇక్కడ ఎవరు లేరు నాన్న. నువ్వు చెప్పింది నిజమే అయితే ఆ వచ్చిన వాడి కనిపించాలిగా. కిచెన్ కిటికీలు తలుపులు అన్ని మూసే ఉన్నాయి, ఎవరు వచ్చే ఛాన్స్ లేదు మావయ్య. ఉన్నాడు బాబు, ఉన్నాడంటే నమ్మరండి. నాన్న సందు పేరు అనుకోవడానికి జ్వరం కూడా లేదు. నువ్వు నిజంగానే పెరుగుతున్నావు. వాస్తవానికి భ్రమకి తేడా తెలియకుండానే ఇంత బ్రతుకు బ్రతికాడే మీ నాన్న. వాడు ఉన్నాడు, మీ అలిగిడికి వాడు మాయమైపోయాడు. మాయమైపోవడానికి మనుషులు సినిమాల్లో చూపించినట్లు దెయ్యాలు భూతాలు కాదు మావయ్య. నాకు నిద్ర వస్తుంది, అక్కడ ఎవ్వరు లేరు. గుట్టిగా భయపడ్డా ఎవరు లేరు నాన్న. వెళ్ళండి మావయ్య. ఏమైంది మావయ్య? నాకు అక్కడ భయమేస్తుందమ్మా. నేను ఈ సోఫాలో పడుకుంటానమ్మా, మీరు వెళ్ళండి అమ్మా. నాన్న ఇక్కడ సోఫాలో పడుకోలేవు. వెళ్ళి బెడ్రూమ్ పడుకోండి. మా మాట వినండి మావయ్య. మావయ్య. అయ్యో సరే సరే సరే, నీకు అంతగా భయమైతే ఈ రాత్రికి నీకు తోడుగా మీ అల్లుడు పడుకో. అది కాదు స్వప్న. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు తలుపు లాక్ చేసి వెళ్ళావా? నువ్వు ఉన్నావు, లాక్ చేయలేదమ్మా. అబ్బా ఇంటి లాకింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు లాక్ చేయాలి కదా నాన్న. ఇక ముందు చేస్తాలే అమ్మా. అయినా ఏం జరిగిందమ్మా, అంత హైరాణ పడుతున్నావు? నా బ్యాగ్ కనిపించలేదు. ఏ బ్యాగ్ అమ్మా? ఏ బ్యాగ్ అంటే ఏంటి? నేను ఎప్పుడు వాడుకునే నా హ్యాండ్ బ్యాగ్. వీసా ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి ఈ రోజు ఈవినింగ్ ఫ్లైట్ కి మేము హైదరాబాద్ వెళ్ళాలి. దానికి సంబంధించిన పాస్పోర్ట్స్, వీసా డాక్యుమెంట్స్ అన్ని ఆ హ్యాండ్ బ్యాగ్ పెట్టి టీపాట్ పెట్టాను. నువ్వు కూడా చూసావా? అవునమ్మా, నేను చూసాను. నేను రెడీ అయ్యి వచ్చేసరికి ఇక్కడ బ్యాగ్ కనిపించలేదు, నువ్వు కనిపించలేదు. నేను బయటికి వెళ్తున్నానని నీ క్యాకేజ్ చెప్పే కదా వెళ్ళాడు. నీ హడావుడిలో ఇక్కడ పెట్టిన బ్యాగ్ ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయావమ్మా. నాలాగా రామ్మా వెతుకుతాం. ఏం అక్కర్లేదు, నాకు బాగా గుర్తుంది. ఎక్కడ పెట్టానంటే స్వప్న, మనం హైదరాబాద్ వెళ్ళడానికి టైం అవుతుంది. చూడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. తొందరగా బయలుదేరు. ఓకే? అంటే అది ఒక చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. ప్రాబ్లం ఏంటి? అంటే ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి మనం హైదరాబాద్ వెళ్ళడం ఇంపాసిబుల్. ఏ ఎందుకని? అది మన పాస్పోర్ట్స్ మిస్ అయ్యాయి. పాస్పోర్ట్ మిస్ అవ్వడం? సారీ టు సే, ఐ యామ్ టాకింగ్ విత్ ఫుల్ సెన్స్. అంటే పాస్పోర్ట్లో అవన్నీ రెడీ చేసి హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ టీపాట్ మీద పెట్టాను. నేను స్నానానికి వెళ్ళి రెడీ వచ్చేసరికి బ్యాగ్ కనిపించకుండా పోయింది. అవును బాబు, ఎప్పుడైనా జరగలేదు బాబు. 4 కోట్ల మధ్య ఎక్కడ పెట్టినా ఏమైంది? 3 గంటల నుంచి ఆలోచించి ఆలోచించి తల పగిలిపోయేంతగా నొప్పిగా ఉంది. ఈ పరిస్థితుల్లో పాస్పోర్ట్ మిస్ అవ్వడం, వీసా ఇంటర్వ్యూ మిస్ అవ్వడం చూస్తుంటే ఏం చేయాలి అర్థం కాదు. బాబు, పాస్పోర్ట్ పోతే మళ్ళీ ఇస్తారుగా? ఇస్తారు, కానీ ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి.
ఎలా పోయింది ఎక్కడ పోయింది అని వాళ్ళు ఎంక్వైరీ పేరుతో తాను సాగుతీయకుండా ఉండడానికి వాడి చేతులు గడపాలి. ఆ హాస్పిటల్ వెళ్ళి మన చేతికి రావాలంటే ఒక నెల పైనే పడుతుంది. ఇలాగ వీసా ఇంటర్వ్యూకి ఎప్పుడు పిలుస్తారో ఏంటో. అన్ని సిస్టమేటిక్ గా జరిగాయి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. స్వప్న ఇల్లంతా వెతికావా? అంతా వెతికానండి, కానీ ఎక్కడ కనిపించలేదు. సరే ఇంకెందుకు కాళేశ్వరం, పద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావు. బాబు నేనే వస్తానన్నా. మీరు ఆగండి మా, అవసరమైతే వద్దు. పదా చెరా ఇంత ఆలస్యం ఏంటి బాబు? ఎస్ఐ గారు రావడం లేట్. ఎస్ఐ గారు ఏమన్నారు బాబు? 8 గంటలకు ఇంటికి వచ్చి నీతో మాట్లాడుతానన్నారు. నాతో మాట్లాడుతానన్నారా? సత్యబాబు ఏమిట్రా ఉరుములను వైపులో వచ్చావు? ఏమిటి కదా? రాకి తప్పలేదురా. అవును, ఈరోజు ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళావా? అవునరా వెళ్ళానురా. మా మనోరాల పేరు మీద తీసుకున్న ఎల్ఐసి పాలసీకి ప్రతి 3 నెలలకు ప్రీమియం కట్టాలిగా, అలాగే వెళ్ళాను. అక్కడ నువ్వేమైనా మర్చిపోయావు? ప్రీమియం డబ్బులు మర్చిపోకుండా కట్టానే. ఏమైందిరా? చెప్తాను. అక్కడ ఈ బ్యాగ్ ఎవరిదంటే పెట్టానా? నీ బ్యాగ్ కనిపించకే కదా ఇంతసేపు ఆయన నాకు వదిలేవు. అంకుల్ ఈ బ్యాగ్ నీ చేతికి ఎలా వచ్చింది? చెప్తాను. సత్యబాబు నిజం చెప్పరా, ఆ బ్యాగ్ తీసుకొని నువ్వు ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళావా లేదా? అబద్ధాలు ఆడవలసిన కర్మ నాకేమిట్రా? ఆ బ్యాగ్ నేను ఎక్కడికి తీసుకెళ్ళలేదురా బాబు. తీసుకొని వెళ్ళావు. ఎల్ఐసి ఆఫీస్కి బ్యాగ్ తీసుకొని వెళ్ళి క్యాష్ కౌంటర్ కింద పెట్టి మర్చిపోయి ఇంటికి వచ్చేసావు. తర్వాత సెక్యూరిటీ గార్డ్ ఆ బ్యాగ్ చూసి ఆ బ్రాంచ్ మీద ఎదురు మా అబ్బాయి చదివిస్తే మా అబ్బాయి బ్యాగ్ తెచ్చి అందులో ఉన్న పాస్పోర్ట్ వాళ్ళ మీద ఉన్న ఫోటోలు చూసి ఇవి మనకి తెలిసిన వాళ్ళమే, ఇక్కడికి ఎలాగ వచ్చా అని సీసీ కెమెరా ద్వారా నీ రాకపోకలు గమనించి ఎంత గత ఇంటికి వచ్చి జరిగిందంత చెప్పి నీకు ఇచ్చిన అమ్మని ఇక్కడికి పంపించాను. బాబు అందులో ఉండవలసిన వస్తువులన్నీ ఉన్నాయని చెక్ చేసుకోండి. ఈ బ్యాగ్ మీ అబ్బాయి చేతికి వెళ్ళింది కాబట్టి లక్కీగా మాకు తిరిగి వచ్చింది. అదే వేరే వాళ్ళ చేతికి వెళ్ళుంటే ఈ డబ్బు కోసమైనా కకృతి పడి బ్యాగ్ ఇవ్వకుండా దమ్ము గుడ్డిపోయేవారు. ఒక నిమిషం. హలో హలో నిరంజన్, ఈరోజు రాత్రికి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి. ఎందుకు చేశానన్నా ఇలా? నేనేం చేశానమ్మా? చెయ్యాల్సిందంతా చేసి ఏమి తెలియదు నొంగనచ్చా మాట్లాడు. ఆ పాస్పోర్ట్లు ఉన్న బ్యాగ్ని అక్కడ వదిలేవాల్సిన అవసరం నాకేంటి చెప్పమ్మా? మనిషి అబద్ధం చెప్పినా సీసీ కెమెరాలు నిజాన్ని చూపిస్తాయి. చేసిన తప్పుని నీ అబద్ధంతో కప్పిపుచ్చుకోవాలని చూసి లేదు నాకున్న అభిమానాన్ని ఇంకా చంపదు. థ్యాంక్ యూ నిరంజన్. ఎంత మాట అన్నావమ్మా నువ్వు? మావయ్య, మేము అమెరికా వెళ్ళడం ఇష్టం లేదని మాతో డైరెక్ట్ గా చెప్పలేక మా ప్రయాణాన్ని ఏదోలా ఆపాలనే ప్రయత్నమే కదా ఇదంతా. బాబు అంతే కదరా, వాళ్ళు అమెరికా వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే వెళ్ళొద్దని మొహం మీద చెప్పాలి, కానీ ఇలా అడ్డంగా సృష్టించి ఇబ్బంది పెట్టడం సరికదా సందర్భం. చిన్నప్పటి నుంచి నా కోసం తెలిసింది కూడా నువ్వు అలాగే మాట్లాడుతున్నావా శివ? ఏ అంకుల్ చెప్పింది నిజం కదా? అన్న ఎలాగూ రావలేదు. ఉన్న నేను కూడా నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నన్ను చూడకుండా ఉండే నేను నీకు ఎలాగైనా నా ప్రయాణాన్ని ఆపాలనే కదా ఇదంతా చేశా. నీ సుఖ సంతోషాలు కోరుకుని నేను నీకెందుకు ఆటంకాలు సృష్టిస్తానమ్మా? నాకు తలకూరు పెట్టి కర్మకాండాలు జరిపోయి నా కొడుకన్నా కూతురువైన నీలోనే మా అమ్మని చూసుకుంటా నా ప్రాణం కన్నా మెల్లగా చూసుకున్నానమ్మా. దాని బంగారు భవిష్యత్తు కోసం నా ప్రాణాలనే ఉంటాను సిద్ధంగా ఉంటే దానికి ఎందుకు అడ్డు తప్పుతాడు రా అమ్మా? ఆ బ్యాగ్ నేను ఎక్కడికి తీసుకువెళ్ళలేదమ్మా. నా మాట నమ్మమ్మా. ఆధారాలు ఉన్నాయని చెప్తున్నా ఇంకా దాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. ఓహో, నా కూతురు చాలా అదృష్టవంతురాలు. నేను బ్రతికినంత కాలం దానికి ఏ లోటు రాకుండా చూసుకుంటానని నువ్వు చెప్పిన మాటలకి చేతులకి తేడా ఎంతుందో ఎత్తి చూపించడానికి సాక్ష్యం చాలదా? చేసిన నిర్వాహకులు చాలు, వెళ్ళి వచ్చేస్తాం. మిమ్మల్ని ఎంతగానో అభిమానించే మమ్మల్ని ఇంత మానసిక క్షోభకు గురి చేస్తారు అనుకోలేదు. స్వప్న, ఈరోజు రాత్రికి మనం హైదరాబాద్ వెళ్ళాం.
హాస్పిటల్ దొరికాయి కదా, కంప్లైంట్ విత్డ్రా చేసుకుందాం పద. నేను అబద్ధం ఆడానా? నేను అబద్ధం ఆడానా? ఒరే శివ, నేను అబద్ధం ఆడానేమిట్రా? తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాటు నీది అబద్ధమో మతిమరుపు కాలమే నిర్ణయిస్తుంది. వస్తాం. మాట్లాడుకురా, ఇంట్లోకి దొంగ దూరంగా పట్టపగలు ఇంట్లోకి దొంగ దూరాడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడుతానా? నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా తలుపు లాక్ చేయకుండా వెళ్తానని ఈ చుట్టుపక్కల చాలా మంది తెలుసురా. మన ఇద్దరిని ఇందులో చూసి ఆ దొంగ రాస్కల్ అద్దం చూసుకొని ఇంట్లో దూరాడురా. ముందా వారి సంగతి చెప్తాను. నేను అమెరికా వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే ఆ మాట నాతో చెప్పకుండా ఎలాగైనా నా ప్రయాణం నాపాలని ముందు పాస్పోర్ట్ నమ్మకుండా చేసావు. ఇప్పుడు నా భర్తను చంపేసి ఇంక నువ్వు చచ్చేంత వరకు కోపంలో ఉంటానని ఇంత దారుణానికి ముడి కట్టావు. ఏ తండ్రి అయినా సరే కన్న కూతురు సుఖ సంతోషాన్ని కోరుకుంటాడు. ఇలా మాంగళ్యాన్ని కడతెచ్చాలని చూడడు. నీ దుర్మార్గాన్ని రుచి చూపించిన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. అమ్మా అమ్మా అమ్మా, వరద గోదావరిలో మారిన నువ్వు కాస్త శాంతించమ్మా. ప్రేమ నమ్మకం లేని చోట శాంతి మిగలదు. మిగిలేదంతా అశాంతి కొల్లరు. అమ్మా, క్షణిక ఆవేశంలో మెలిసి మాటల్లోనూ చేతల్లోనూ తొందరపడ్డం సాధన. ఆ తొందరపాటులోనూ కాస్త నిగ్రహాన్ని పట్టించి ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోవడం విద్యుల లక్షణం. ఆ విద్యగా నీకుందని నమ్మకం నాకుందమ్మా. ఉంది కనుక నా భర్త, నా మొదలు, నా పిల్లలు, నా కుటుంబానికి పట్టుకొని పాకు రాకుండా నేను కూడా వెళ్ళిపోతే ఏ దిక్కు మొక్కు లేకుండా కాడు ఒంటరి అయిపోతాడని నా కుటుంబం మీద కన్నా ఈయన గాడి మీద ఎక్కువ అభిమానాన్ని పెంచుకున్న పిచ్చిదాన్ని నేను. ఆ అభిమానానికి అర్థం చేసుకునే గుణం ఉంటేనే దానికి ఒక సార్థకత ఏర్పడుతుందమ్మా. మీరు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే మామయ్య గారు మేము సరిగ్గా అర్థం చేసుకోలేదంటారా? తనని కాదు, అతని పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయాం. మీరు నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నాను. ఏంటి మీరు అనేది? మనం గమనించలేకపోయిన వాస్తవం
దూరంగా ఉన్న కొడుకుతో పాటు కూతురు కూడా దూరం అయిపోతున్న బెగ్గతో పాస్పోర్ట్లు పారేయాలని చూశాడు వీడు. అవునా? అవును. ఇప్పుడు దొంగడుకొని కూతురు పసుపు కుంకాలని చెడిపేయాలని చూశాడు వీడు. అని అనుకున్నాను కానీ కొంతకాలంగా అతను వస్తున్న మార్పును మనం గమనించలేదు. దూరం అయిపోతున్న కూతురు మీద బెగ్గతో ప్రవర్తిస్తున్నాడని మనమే సర్ది చెప్పుకున్నాం. ఎంతైనా మీ చిన్ననాటి స్నేహితులు కదా అని వెనకేసుకొస్తున్నారా? మీరు కొత్త కమ్మ గురించి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కలిసిమెలిసి తిరిగిన నేను కూడా వాడిలో వచ్చిన మార్పుని సీరియస్ గా తీసుకోలేదని ఇప్పుడు బాధపడుతున్నాను. ఇప్పుడు మీరు అంతగా బాధపడిపోవడానికి ఆయనకి ఏమైందండి? చూడటానికి బాగానే ఉన్నాడుగా. చూడటానికి బాగానే ఉన్నాడు. పైకి హత్తులో ఉన్నటువంటి బుద్ధి జ్ఞానం అనే మెదడు సరిగా పనిచేస్తుందో లేదో మళ్ళాంటి సామాన్యులకు తెలియదు కదా. అంటే మామయ్య గారు పిచ్చి పట్టిందా? ప్రతి మానసిక రుగ్మతకి పిచ్చి అని పేరు పెట్టడం మనలాంటి వారికి పరిపాటు అయిపోయింది. కొంతకాలంగా అతను వచ్చిన మార్పులు మీరు గమనించారు లేదో నేను పసిగట్టాను. అది పెరుగుతున్న వయస్సు సమస్య అనుకున్నాను. ఒకప్పుడు స్థిరంగా దృఢమైన మనసుతో బలంగా ఉన్న మనిషి ఈ మధ్యకాలంలో అస్థిరంగా బలహీనంగా మారిపోతే దూరం అయిపోతుందన్న కూతురు మీద బెంగ అనుకున్నాను. చిత్రంగా ప్రవర్తిస్తూ ఊర్లు పేర్లు రంగులు ఇవన్నీ మర్చిపోతున్నాను. ఇవేమి నాకు గుర్తున్నట్లేదు. నా శివాని నాకు ఎన్నిసార్లు చెప్పినా పెరుగుతున్న వయసుతో పాటు వచ్చిన మధ్యవరపు లక్షణాలని సర్ది చెప్పుకున్నానే కానీ అంతకు మించిన రోగం ఏదో వాడిలో ఆవహించిందని ఇప్పుడు కానీ తెలుసుకోలేకపోయాను. బాబు నన్ను క్షమించరా, నన్ను క్షమించరా, నన్ను క్షమించరా. ఇప్పటి వరకు నేను ఎన్ని తప్పులు చేసినా ఒక సంసారం ఏర్పడేంత వరకు నేను ఎంత అల్లరి చేసినా అనేది ఒక మాట కూడా అనలేదు. చెయ్యది ఒక దెబ్బ ఎప్పుడు కొట్టలేదు. అటువంటి మా నాన్నని నేను ఎవరు నువ్వు? కూతురంటే స్పృహలోకి రారా. ఒక్కగాను ఒక కూతురు పట్టుకుని కూతురంటే ఎవరైనా అడుగుతావేట్రా? మన ప్రేమ బంధాలు చేసిన తప్పుల్ని తల్లిదండ్రులుగా మనమే క్షమించకపోతే ఆ దేవుడు కూడా క్షమించడురా. నువ్వెవరు? అదేమిటి మావయ్య? అతను మీ చిన్ననాటి స్నేహితుడు శివ అంకుల్. ఎవరు? మావయ్య నేను మీ అల్లుడు మావయ్య, మీ అల్లుడిని. అల్లుడా? అల్లుడంటే వదలండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మీరెవరో నాకు తెలియదు. హలో అన్నట్టు టెస్టులు స్కానింగ్ రిపోర్ట్లు అన్నీ కూడా మీ నాన్నగారికి మనిషికి దేవుడు శాపం లాంటి అల్జీమర్స్ అనే వ్యాధి వచ్చినట్లు నిర్ధారిస్తున్నాయి. మన శరీర ధర్మాలు నిర్వహించే మెదడులోని కేంద్ర నాడీ వ్యవస్థ పని చేయకపోవడమే ఈ రోగ లక్షణం. ఈ వ్యాధి మొదటి దశ
మతిమరుపుతో ప్రారంభమవుతుంది. డిమెన్సీ అని రెండో దశలో మనిషి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకునే చిత్తభ్రాంతికి లోనై విపరీత శాస్త్రాలకు పూనుకుంటాడు. ఈ దశనే సామాన్యులు చూసి అతనికి దయ్యం పట్టిందనో పిచ్చి పట్టిందనో అనుకుంటారు, కానీ వ్యాధి లక్షణంగా గుర్తించరు, పెద్దగా పట్టించుకోరు కూడా. నిత్యం చాలా మంది జీవితాలకి ఇది అనుభవమే. ఇక మూడో దశలో ఈ వ్యాధిగ్రస్తుడు పూర్తిగా తాను మర్చిపోయి చిన్నపిల్లలాగా మారిపోయి మాట, చేత, నడక, పరిసరాలు, పరిచయాలు, చివరికి తన మలమూత్రాల మీద కూడా స్పృహ కోల్పోతాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధికి ఉపశమనానికి మందులు ఉన్నాయి, కానీ పూర్తి నివారణ నిర్మూలనకు మందులు ఇంకా కనిపెట్టలేదు. ఈ వ్యాధి వచ్చిన వారు ఎక్కువలో ఎక్కువ 5 సంవత్సరాలకు మించి బ్రతకరు. అంతవరకు అతన్ని ఎవరో ఒకరు చిన్నపిల్లాన్ని చూసుకున్నట్టు కంటికి రెప్పలా కనిపెట్టుకునే ఉన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనిషి తప్పిపోయి కనిపించకుండా మారిపోయిపోయే ప్రమాదం. జాగ్రత్త. హాయ్ చెల్లి, ఏంటే చాలా రోజులకి అన్నయ్య గుర్తుకొచ్చాడు. అక్కడ మన వాళ్ళంతా బాగున్నారా? బాగానే ఉన్నారు. మీరెలా ఉన్నారు? ఓ సూపర్ ఫైన్. మీరా కోసమే ఏగర్లీ వెయిటింగ్. అవును, ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి మీరు? ఇంకొక నెల పైనే పడుతుంది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. మన ఫ్యామిలీలో నువ్వే పెద్ద ప్రాబ్లమ్ చూడరు, నీకు ప్రాబ్లమా? ప్రాబ్లం నాకు కాదు, మరి నాన్నకి. నాన్నక ఏమైంది? నాన్నకి. అరే ఎందుకమ్మా, ఎందుకలా ఏడుస్తావు? ఏ నాన్నకి మరీ అంత సీరియస్ గా ఉందా ఏమిటి? నాన్నకి ఆరోగ్యం బాగోలేదు. సీరియస్. నాన్నకి అల్జిమర్స్ అంటే మనిషి బ్రతికొండగానే తనంతాను మర్చిపోయే జబ్బు కదా. ఓ మై గాడ్. డాక్టర్లు ఏమన్నారు? అయితే 3-4 సంవత్సరాల కన్నా ఎక్కువ బతికమని చెప్పారు. మరి అంతవరకు చెడ్డ పిల్లల్ని చూసుకున్నట్టు కంటికి రెప్పలా చూసుకోవాలని చెప్పారు. ఓ ఇదన్నమాట సంగతి. ఈ మధ్యకాలంలో నాన్నకు నేను చాలాసార్లు ఫోన్ చేశాను, రెస్పాండ్ కాలా. బహుశా నా మీద కోపంతో అలిగి మాట్లాడడం లేదనుకుని నిన్ను కాంటాక్ట్ చేయలేకపోయినమ్మా. సారీ. మరేం పర్వాలేదు, నీ పరిస్థితిలో నేను అలాగే అనుకుంటాను. ఇంతకీ నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నారా? ఓ టికెట్ దొరికితే రేపే బయలుదేరుతాను, సరేనా? నేను నిన్ను రమ్మంటున్నది ఇలా వచ్చి అలా చూసి వెళ్ళిపోవడానికి కాదు. మరి దేనికి రమ్మంటున్నావు? ఇక్కడ దగ్గర నుండి నాన్నని చూసుకోవడానికి. అలా అలానే అలా అలా మాట్లాడు. అలాగే అలాగే నువ్వు చెప్పినట్లే వస్తాను, కానీ ఎంతకాలం? అక్కడికి నేను వచ్చి ఎంతకాలం ఉండిపోవాలన్నది కూడా నువ్వే చెప్పమ్మా. అన్ని తింటే నాకు అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నాన్న ఇంతవరకు బ్రతికినంత కాలం ఇక మీదట బ్రతకరన్నది వాస్తవం. ఇక ముందు తన శాశ్వత జీవితాన్ని ఎప్పుడు ముగిస్తారన్నది ఎవ్వరికీ తెలియని జాబ్. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నా ఉద్యోగాన్ని, కుటుంబాన్ని అన్ని అందరినీ వదిలేసి నేను అక్కడికి వచ్చి ఎంతకాలం ఉండిపోవాలి అని అడుగుతున్నాను. అంటే ఇక్కడ నా పరిస్థితి నీకు తెలుసు. నేనా శాశ్వతంగా అక్కడికి రాలేను. నాన్న ఈ పరిస్థితుల్లో ఇక్కడికి తీసుకురాలేను. కానీ నాన్న వైద్యం కోసం ఎంత డబ్బు ఖర్చైనా చేయడానికి నేను రెడీ. అంతేగాని ఈ పరిస్థితుల్లో నేను అక్కడికి వచ్చి నాన్న చావు కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం నాకెంత మాత్రం సాధ్యం కనపడదు. అలా అని తప్పించుకుంటే మీరు కొడుకుని అనిపించుకోరా? తప్పెన్నో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత కొడుకుందని మర్చిపోకు. ఏ కొడుకులతో సమానంగా చిన్నప్పటి నుంచి పెరిగిన కూతురుకు మాత్రం ఆ మాత్రం బాధ్యత ఉండదా? నీ ఆలోచన నాకు అర్థమైంది. పెళ్లి కాడంత వరకే ఆడపిల్ల తండ్రికి కూతురుగా ఉంటుంది. కానీ పెళ్ళైన మరుక్షణం ఓ ఇంటికి పోవడం, ఆ పక్కకు భారీగా మారినప్పుడు
స్వేచ్ఛ స్వయం నిర్ణయ అధికారం బానిసలుగా బతుకుతున్న కూతుర్లకు ఉండవురా. మీ బావతో అమెరికా వెళ్ళాల్సిన తప్పని పరిస్థితి కనుక లేకపోయి ఉంటే నేనే దగ్గరుండి నాన్నని కంటికి రెప్పలా చూసుకునేదాన్ని. నాకు అవకాశం లేదు కనుకే నిన్ను రమ్మని అడుగుతున్నాను. మెడికల్ సైన్స్ లో ఇండియా బాగానే డెవలప్ అయింది కదా. ఈ అల్జిమర్స్ ట్రీట్మెంట్ ని ఏదైనా మంచి హాస్పిటల్ ఉంటే చేర్పించమ్మా. ఎంత డబ్బులు ఖర్చు అయినా నేను చూసుకుంటాను. ఇక్కడ సమస్య డబ్బు కాదు, మనిషి తోడు. రోగిని నీడలా వెంటాడి అయిన వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నారని డాక్టర్లు చెప్తున్నారు. తప్ప చిక్కుచ్చి పడిందే. అందుకే నిన్ను రమ్మని బతుకులాడుతున్నాను. ఒకసారి నాన్నని చూడడానికి అయితే రాగలం, అంతేగాని ఆయనకి నీడలా మారడానికి మాత్రం రాలేదు. ఇదే పరిస్థితి. తన పిల్లలుగా మనకు వస్తే నాన్న ఇచ్చేసేవారు, వదిలేసేవాడా? ఈ ప్రపంచంలో ప్రతి నాన్నకు తన పిల్లలే సర్వస్వం. వాళ్ళే తన జీవితం అనుకుంటాడు కనుక వదలడు. కానీ ఆ పిల్లలే నాన్నగా మారితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారే కానీ జన్మనిచ్చిన నాన్న కోసం ఆలోచించలేరు. ఆ అవకాశం కూడా ఉండదమ్మా. స్వార్థాన్ని త్యాగాన్ని నిర్ణయించేవి పరిస్థితులే. ఎలాంటి పరిస్థితులైనా ఎదిరించి ధైర్యంగా నిలబడగలిగే శక్తి ఉన్న మనుషులు మనం. ప్రస్తుతం మనం బ్రతుకుతున్న ప్రపంచంలో భౌతికంగా మనుషులైనా మానసికంగా యంత్రాలుగా మారిపోయి చాలా కాలం అవుతుంది. ఫైనల్ గా నువ్వు చెప్పేదేంటి? ఐడియాలిస్టిక్ గా కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించు. జీవితానికి అర్థం పరమార్థంగా చెప్పుకునే ఈ బంధాలు అనుబంధాలు మానవ సంబంధాలనే బాధ్యతలు ఒక్కోసారి మనిషి మోయలేనంత బరువుగా మారిపోతాయి. వదిలించుకోకపోతే మనుగడకే ప్రమాదం వస్తుంది. కనుక నాన్న వైద్యానికి ఎంత డబ్బు ఖర్చైనా చేయడానికి నేను రెడీ. అంతేగాని నాన్న ఆఖరి ప్రయాణపు చివరి క్షణాన్ని నా కళ్ళతో చూడడం నా వల్ల కనిపడమ్మా. సారీ డాక్టర్ చెప్పిన కనీసం డాక్టర్ తీసుకెళ్ళారు. మాట్లాడారు. వస్తాను చూస్తాను కానీ ఉండలేను ఉంచుకోలేనని ఖచ్చితంగా తేల్చి చెప్పారు. మనం అమెరికా బయలుదేరాలి. ఈ పరిస్థితుల్లో మామయ్య గారిని ఏం చేస్తాం, ఎవరు చూస్తారన్న ప్రశ్నకి సమాధానం మనమే ఆలోచించాలి. వాట్ యు మీన్? మా నాన్న శేష జీవితం మన భవిష్యత్తు మీద ఆధారపడిపోయింది. అంటే మనం అమెరికా వెళ్ళిపోతే ఎవ్వరూ లేని వంటలు వాడు అయిపోతాడు మా నాన్న. ఈ పరిస్థితుల్లో మా నాన్నని కంటికి రెప్పలా కనిపెట్టుకుని చూసుకునే ఒక మనిషి తోడు నీడ కావాలి. వృద్ధాప్యం అనారోగ్యం బారిన పడిన తల్లిదండ్రుల సంరక్షణ చూడాల్సిన బాధ్యత కొడుకు. అంటే మీ అన్నయ్య ఆ బాధ్యతని బరువు అనుకుని కొడుకుని వదిలేస్తే ఏం చెయ్యాలి? ఆ తల్లిదండ్రులు ఏమో వృద్ధాశ్రమో అనాథ శరణాలయమో లేదు. అలాంటి దిక్కుమాల బతుకు బతకాల్సినంత కర్మ మా నాన్నకేం పట్టలేదు. కూతుర్ని నేను ఇంకా బతికే ఉన్నానుగా. అది నీ పెళ్లి కాదు. నీ మెడలో 3 ముళ్ళు పడ్డాక నీ కూతురు అంతా ముగిసిపోయి నీకంటూ కొత్త జీవితం ఏర్పడింది. ఆ జీవితంలో నాకంటూ ఈ జీవితాన్ని ఇచ్చిన మా నాన్నకి చోటు ఉండదా? అలా ఉండదని ఏ కూతురైనా అనుకుంటే అది ఆపద్ధర్మం అవుతుంది. ఎంత మాత్రం కాదు, ఆత్మహత్య అవుతుంది. సరే, ఎందుకు నువ్వు చెప్పేదేంటి? చూడండి, ఇంతవరకు మనం ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి ఇష్టాలు గుర్తించుకుంటూ గౌరవించుకుంటూ భార్య భర్తల కన్నా ఒక మంచి స్నేహితులాగా బతుకుతున్నాం. ఆ పరస్పర చదువుతోనే మనం ముందున్న ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించాలి.
సరే అలాగే కానీ ఇప్పుడు మన జీవితానికి జీవన విధానానికి అమెరికా వెళ్ళాల్సినంత అవసరం మనకి లేదు కదా. నాకు అవసరం. నా జీవితంలో నేను ఎనడానికి ఏర్పరచుకున్నా నా గోల్. ఒక్కసారి ఆ గోల్ కాదనుకుంటే ఈ జీవితంలో ఏమి సాధించాలి. అలానే ఎందుకు అనుకుంటారు? మనకు వచ్చే ప్రతి అవకాశంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి ఆటంకంలో మరికొన్ని అవకాశాలు ఎదురొస్తూ ఉంటాయి. మనం దేన్ని ఎన్నుకున్నాం అన్నదే ముఖ్యం కదా. నేను అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలి, నాతో పాటు భార్య పిల్లలు తప్పనిసరిగా ఉండి తీరాలి అని రూలేదు. స్వప్న, నువ్వెక్కడ ఉండి మీ నాన్నని పిల్లల్ని చూసుకుంటూ ఉండు, నేను వెళ్ళొస్తుంటానని చెప్పేవాడిని కదా. ఇప్పుడు అవకాశం లేదు కనుక మీరు వెళ్ళకపోయినా ఆగిపోయినా మన జీవన విధానానికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది రాదు కదా. చూడండి, మీకున్న చదువుకి తెలివితేటలకి ఎన్నో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని ఆ విషయం మనకే తెలుసు. కానీ అసలు భవిష్యత్తు లేకుండా మళ్ళీ మామూలు మనిషిగా మారుతానన్న నమ్మకం లేని మా నాన్నని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళడానికి నా మనసు అంగీకరించడం లేదు. అనివార్యమైనది ఆ మనసు చంపుకుని బ్రతకాలి స్వప్న. ఇలాంటి పరిస్థితి లేదా ఇంతకు మించింది మరేదైనా నాకు వచ్చి నేను మీకు కూడా రాకుండా ఆగిపోయే పరిస్థితి దాపురిస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆగిపోయేవారు కదా. స్వప్న, నువ్వు కదలలేని పరిస్థితుల్లో నేను ఆగిపోవడం లేదు. నువ్వు కదలగలిగి మీ నాన్న కోసం నువ్వు ఆగిపోయి నన్ను ఆపి నా ఆశను ఆశయాలను నాశనం చేయాలని చూడండి. మీరేనైనా మాట్లాడుతుంది. ఇంకా సంస్కారం మిగిలదు కాబట్టి ముందుగా మొదటగా మాట్లాడాలి. అరే, మీ అన్నయ్య కాస్త ప్రాక్టికల్ గా ఎందుకు ఆలోచించు. మనకు వచ్చే నొప్పిని బాధని మనం భరించగలం, కానీ ఎవరికో వచ్చే నొప్పి ఇప్పుడు మీరైనా నేనైనా అనుభవించాల్సిన నొప్పి బాధ శరీరానికి సంబంధించింది కాదు, మానవ సంబంధాలది. మనం ఎంత కష్టంలో ఉన్నా, మన చుట్టూ ఎంత మంది ఉన్నా నీకు నేనున్నాను అని కన్న వాళ్ళు ఇచ్చే ధైర్యం ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇవ్వలేరు. నీ ఆలోచన నాకు అర్థం. అయితే మీ నాన్న కోసం నాకు దూరం అవ్వాలనుకుంటున్నావు. మీరైనా నేనైనా ఎవరైనా సరే వృద్ధాప్యంలో అనారోగ్య పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రుల కోసం దేన్నైనా వదులుకోవడంలో తప్పు లేదు. కానీ వేటి కోసమో మరెవరి కోసమో తల్లిదండ్రుల్ని మాత్రం వదిలేయకూడదు. ఎందుకంటే జీవితం దేన్నైనా తిరిగి ఇవ్వగలదు, కానీ అమ్మా నాన్నల్ని మాత్రం తిరిగి ఇవ్వలేదు. భర్తగా నా కోసం కాకపోతే మన ఇద్దరు పిల్లలకి తల్లిగా వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత నీకుందని మర్చిపోతున్నాం. నేను ఇంటి కోడలుగా ఓ భార్యగా ఇద్దరు పిల్లలకి తల్లిగానో కాదు, స్వార్థానికి అతీతంగా స్పందించే హృదయం ఉన్న మనిషిగా నాకు ఒక జన్మనిచ్చి ఈ జీవితాన్ని సృష్టించిన నాన్న. మనిషి కోసం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నా కోసం, నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా నిస్సహాయ స్థితిలోకి దిగజారిపోయిన మా నాన్నని నిర్దయగా వదిలి వెళ్ళిపోతే నా రక్తంలో కలిసిపోయిన నా తల్లిదండ్రుల కనవద్దు. అస్తిత్వం కోల్పోతుంది. మనుషుల్లో అస్తిత్వం దూరమైపోతే రాబోయే తరానికి కొడుకులు కూతుళ్ళు మీకన్ను. ఫైనల్ గా నువ్వు చెప్పేది ఏంటి? నా కోసం నాతో అమెరికా బయలుదేరను అంటాను. బయలుదేరట్లేదు, కొంతకాలం ఇక్కడ ఆగుతూ ఉంటున్నాను. భర్తగా నా ఆశలు ఆశయాలు లక్ష్యం కన్నా నీ జీవితంలో మీ నాన్నకే ఎక్కువ విలువ గుర్తింపు ఉందని తెలిసాక మనం భార్యాభర్తలుగా కలిసి బ్రతకడంలో అర్థం లేదు. అందుకే నీ నుంచి నన్ను దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. అర్థమైంది అనుకుంటాను. మరి పిల్లలు ఎక్కడ ఉండాలి అన్నది కోర్టు నిర్ణయిస్తుంది.
ఇంటికి జరిగిందంతా బయట నుంచి విన్నానమ్మా. భార్య భర్త గొడవ కూడా వ్యక్తి జోక్యం మంచిది కాదని అక్కడే ఉండిపోయారమ్మా. నీ మాట వింటుంటే లోకాన్ని ఎదురెదుతున్నామేమో అనిపిస్తుందమ్మా. అబ్బాయి కుదరనమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళమ్మా, ఆపు తల్లి, వెళ్ళమ్మా. ఇంట్లో వచ్చారు గాల్లో ఎగిరే పక్షులు పరిస్థితులకు ఎదురేది బతుకుతున్నప్పుడు నేను ఎదురేది బతకలేనా? నా నిర్ణయంలో నిజాయితీ ఉన్నప్పుడు కాలమే నిర్ణయిస్తుంది. ఏది ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. నాన్నకి ఏమీ తెలియదు. చూస్తుండండి. నా గుండె కదలికలో నా తోటి అమరికలో నా శ్వాస నాదే కదా నేననుకున్న ధ్యాస నాదే కదా తల్లి లాంటి నాగలో కన్న తండ్రి సేద తీరే ఇది ఏ జన్మ బంధమో ఏ జన్మ భాగ్యమో ఏ జన్మ పుణ్యమో जो अच्युतानंद जो मुकुंद लालित राम गोविंद ఏ గుడికి దైవ దర్శనానికి వెళ్ళినా మీ నాన్న నిన్ను తన భుజాల మీద కూర్చోబెట్టుకొని దైవ దర్శనాలు చూపించేవాడు. కానీ ఈ రోజు నువ్వు నీ జీవితాన్నే గర్భగుడిగా మార్చి అందులో నీకు జన్మనిచ్చిన కన్న తండ్రినే మూల విరాటిగా ప్రతిష్ఠించి సేవ చేస్తున్నా. నువ్వు మీ నాన్నకి కూతురు మాత్రమే కాదమ్మా, దేవరాగానివి తల్లి. దైవిక లక్ష్యాలు, అపారమైన కరుణ, అనంతమైన దయ, అవ్యాజమైన ప్రేమ, వీటిని శృతి లయ తాళమిశ్రమముగా స్వరపరిచి తాను అరుదుగా సృష్టించే పరిపూర్ణమైన మనిషితనం మూర్త్యవహించిన మనిషి చెవులో మాత్రమే ఆ దేవుడే పాడి వినిపించిన రాగమే దేవరాగం. ఇది ఎవరికి వినిపించదు. మానవ సంబంధాలను బరువుగా కాకుండా బాధ్యతగా భావించే ఈనాటి మానవతామూర్తి రూపంలో కనిపిస్తుంది. అంతటి పవిత్రమైన దేవరాగ పాదాలను నా కళ్ళ కట్టుకొని నా జన్మ ధరించని తల్లి.